నీతో సీరియస్గా మాట్లాడాలి, తేల్చుకోవాలని వెయిట్ చేస్తుంటే తను ఇంకా రావట్లేదేంటి? హలో, హలో, పిలిచేది నిన్నే. మేఘనా, చెప్పండి. ఇందాకటి నుంచి పిలుస్తుంటే వినపడి కూడా పలకవేంటి? నువ్వు హలో హలో అని పిలుస్తుంటే నేనెవరినో అనుకున్నాను. అదేదో ఫస్టే పేరు పెట్టి పిలుచుంటే పలికేదాన్ని కదా. చెప్పండి, ఎందుకు పిలిచారు? చాలు చాలు, ఏంటిది? రాధాకృష్ణుల విగ్రహం. ఆ విషయం నాకు తెలుసు. నీ టేబుల్ మీద ఉన్న విగ్రహాన్ని ఇక్కడెందుకు పెట్టావని అడుగుతున్నాను. ఆ రోజు కావాలని అడిగావు కదా, నా విగ్రహం నాకు ఇచ్చాయని చాలా సీరియస్గా మాట్లాడావు కదా. కానీ అడిగినప్పుడు నువ్వు ఇవ్వలేదు కదా. ఆ రోజు ఇవ్వాలనిపించలేదు, ఈ రోజు ఇవ్వాల్సిన అవసరం ఉందనిపించింది. ఏంటి ఏంటి అవసరం? అడుగుతుంది నిన్నే. ఏంటి నువ్వు చెప్తున్న అవసరం? సమయం వచ్చినప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు, నీకే అర్థమవుతుంది. ఏంటి నాకు అర్థమయ్యేది? ఆ రోజు తెగ సూక్తులు నీతులు చెప్పావు కదా. నువ్వు మారాలి, మార్పు చెందాలి, నీలో పాతనందు కనిపించాలి, కొత్తగా వినిపించాలి, అప్పుడే ఈ విగ్రహాన్ని నీకు ఇస్తానని. మరి సడన్గా నాలో నీకు ఏ మార్పు కనిపించింది? రాత్రికి రాత్రే ఏ అద్భుతాలు జరిగిపోయాయి? ఏం జరిగాయో నాకు తెలుసు నందు. అయినా నీలో నేను కోరుకున్న మార్పు, నీ మనసుకి నీ కళ్ళకి కమ్ముకున్న అపార్థాల మబ్బులు తొలగిపోయి నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. ఈ బొమ్మ ఇక్కడ పెట్టి ఇలా మాటలతో కాకాపడితే నేను కరిగిపోతాను, నీ మీద నాకున్న కోపం పోతుందని అనుకుంటున్నావా? నీకు నువ్వుగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నానే తప్ప ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయను నందు. అలాంటి పిచ్చి ప్రయత్నాలతో నీ మనసు మార్చుకోవాలని చూడను. అలాంటి మార్పు నాకు అవసరం లేదు కూడా. మరైతే ఈ విగ్రహాన్ని సడన్ గా ఇక్కడ పెట్టడం వెనక నీ ఉద్దేశం ఏంటి? చెప్పాను కదా నందు, ప్రస్తుతం వాళ్ళ ఆశీస్సులు నీకు తోడుగా ఉండాలి, నువ్వు బాగుండాలి, జాగ్రత్తగా ఉండాలి. వద్దు, మనసులో లేని ప్రేమ మాటల్లో వద్దు. ఈ ప్రేమనే నిజమని నమ్మి ఒకసారి మోసపోయాను. మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి నేనేం పిచ్చోండి కాదు. నా ప్రేమ నీకు అర్థం కావాలంటే ఫస్ట్ నా మనసు నీకు అర్థం కావాలి నందు. అలా అర్థం కావాలంటే నువ్వు నాలాగే ప్రేమించాలి. అలాంటి రోజు చాలా త్వరలోనే రాబోతోంది నందు. మాటలే కాదు, మనిషివి కూడా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు. ఇందాక ఆఫీసులోకి అడుగు పెట్టగానే ఈ ఛానల్ మొత్తం నా అండర్లో నడవాలని, నీకు తెలియకుండా ఏ న్యూస్ కూడా టెలికాస్ట్ అవ్వడానికి వీల్లేదని కమెంట్ చేస్తూ బిల్డప్ ఇచ్చావు. ఇంకొక వైపేమో ఈ బొమ్మ నాకు తోడుగా ఉండాలి, అండగా ఉండాలి, ఇప్పుడు ఈ బొమ్మ నీ దగ్గర ఉండటం చాలా అవసరమని నా మీద లేనిపోని ప్రేమ తెగ కురిపిస్తున్నావు. సడన్ గా నీలో ఈ కొత్త క్యారెక్టర్ ఏంటి? ఒకేసారి ఈ ద్విపాత్రాభినయం ఏంటి? నేనేం చేసినా అది నీ కోసమే, నీ మంచి కోసమే నందు. నేనెందుకు ఇలా ఉన్నాను, ఈ బొమ్మను ఎందుకు ఇక్కడ పెట్టాను అనేది నీకు త్వరలోనే అర్థమవుతుంది. కారణం ఏంటని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నావు. అంటే కొత్త డ్రామాలు మొదలు పెట్టావని అనుకోవాలా? నందు, నా మీద నీకు ఆల్రెడీ నెగటివ్ థాట్ ఉంది, అది ఇంకొంచెం పెరిగినా పర్వాలేదు. నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా, నన్ను ఎంతలా అపార్థం చేసుకున్నా, ఆఖరికి తిట్టినా కొట్టినా సరే, ఈ విగ్రహం నీ మంచు కోసమే పెట్టాను. ప్రస్తుతానికి ఇంతకు మించి ఇంకేమీ చెప్పలేను. ఈ విగ్రహం ఇక్కడ ఎందుకు పెట్టానో నాకు తెలుసు. ఎందుకు పెట్టాల్సి వచ్చిందో నీకు ఫ్యూచర్లో అర్థమవుతుంది.
మనకి పరిస్థితి. ఇంకా ఎక్కడికని పారిపోయి భయపడి దాక్కుని బ్రతుకుతాం. ఇంకా ఎన్ని రోజులని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతాం. లత చనిపోయాక మనకి భయం మరింత ఎక్కువైపోయింది. ఆ రోజు మనం లతను కలిసాం. ఇక ఈ రోజు నుంచి మనకెలాంటి భయం ఉండదని లత మనకు భరోసానిచ్చింది. కానీ పాపం దురదృష్టం కొద్దీ అదే రోజు లత చనిపోయింది. అవునమ్మా, ఒకవేళ లత బ్రతికుంటే మనం తనకి చెప్పిన కీలకమైన విషయాల ఆధారంగా తను ఈ పార్టీకి ఏం చేయాలో అది చేసుండేది. మనకి తనిచ్చిన భరోసా ప్రకారం మనం ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా బ్రతికేవాళ్ళం. కానీ ఇప్పుడు మన కోసం ఎవరు వెతుకుతున్నారో ఏమో, చాలా భయంగా ఉందమ్మా. ఎప్పుడు ఏ క్షణం ఎవరు మనల్ని చూస్తారో అనే భయంతో ఉన్నాం. పద, ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, ప్రమాదం. పద. ఆపండి ఆపండి ఆపండి. అమ్మా అమ్మా, మేఘనా అమ్మా. భగవంతుడా, మేఘన మన కోసమే వచ్చినట్టుంది. తను మనల్ని చూడకూడదు. తనకి మనం కనబడకుండా వెళ్ళిపోవాలి. పద, త్వరగా వెళ్దాం. లాక్ చేసి ఉంది. ఏమండి ఏమండి, మిమ్మల్ని మీకోసమే నేను వచ్చాను. ఆగండి. ఏమండి, ఆగండి. ఏమండి, మిమ్మల్ని. తను మనల్ని చూసేసింది. మనం తనకి దొరకకూడదు. పద, త్వరగా వెళ్దాం. ఏమండి, ఆగండి. ఏమండి ఏమండి, నేను మీకోసమే వచ్చాను. ప్లీజ్ ఆగండి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆగండి. ఏమండి